మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన బెస్ట్ అవైలబుల్ గిరిజన విద్యార్థులకు గత 3 సంవత్సరాల నుండి చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికే మన జిల్లాలో దాదాపుగా 4 కోట్లకు పైగా రూపాయలు 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఫలితంగా ఆ స్కూల్స్ లోపల ఈ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వం ఇవాళ ఆ యాజమాన్యం పిల్లలకి ఇవాళ అడ్మిషన్ లేకుండా ఇవాళ మీకు మేము చదువు చెప్పమని చెప్పి ఇవాళ నిరాకరిస్తున్నారు. ఇవాళ స్కూళ్ళకు వెళ్తే వాళ్ళని పెట్టెలతో సహా వెళ్తే ఇవాళ బయటికి ఇచ్చి పంపించినటువంటి వైనం కనబడుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు పయనిస్తుంది. ఇవాళ 3 సంవత్సరాల నుంచి బిల్లులు రాకుండా పిల్లలు చదువులకు దూరం అవుతుంటే ఈ ప్రభుత్వం కనీసం ఎటువైపు నిద్రపోతుందా అనేది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా గిరిజన విద్యార్థుల పట్ల గిరిజన విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతుంది. తక్షణమే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద రావాల్సినటువంటి బకాయిల్ని రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సినటువంటి బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలి. ఇవాళ మొన్న రైతు బంధు అవి ఇవి అని చెప్పి రకరకాల పేర్లతోటి ఇవాళ ప్రభుత్వం ఇలా కోట్ల రూపాయలు ఇలా 10,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కానీ దానికంటే ముందుగా కావాల్సిందండి, ఎందుకంటే పిల్లలు చదువులు పోతున్నాయి. వాళ్ళు ఇలా స్కూల్ కనుక వెళ్ళకపోతే వాళ్ళ క్లాసులన్నీ కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళ అడ్మిషన్స్కి చదువుకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే పేరెంట్స్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి కూడా వాళ్ళు ధర్నాలు పోరాటాలు చేస్తున్నా కూడా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవటం లేదు. విద్యాశాఖ మంత్రి కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కలెక్టర్ గారికి చాలా సందర్భాల్లో చెప్పినా కూడా దీనిపైన కనీసమైనటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా తప్పని పరిస్థితుల్లో కూడా పేరెంట్స్ అందరూ కూడా విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ఇవాళ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి రాస్తారోకో నిర్వహించి ఈ ప్రభుత్వానికి ఒక చెప్పబెట్టుగా మనం అందరం చూడాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఈ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి ఇలా జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రేపు సోమవారం వరకు కనుక ఈ బిల్లులు కనుక చెల్లించకపోతే మొత్తం యావత్ పేరెంట్స్ మిగతా సమాజం అన్ని సంఘాలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడిచ్చేటువంటి పనిని చేస్తామని చెప్పి ఇప్పటికైనా అధికారులు దిగివచ్చి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము విడుదల చేస్తున్నాం.